హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లైతే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, అలాగే 45-65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లైతే మీకు భారీగా అయితే పెంచారండి. మరి ఎంత పెంచారు? ఎవరెవరికి ఎంత పెంచారు? కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఎక్కడ సబ్మిట్ చేయాలి? తెలుసుకోవాలంటే మరి ఎప్పుడు సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి. చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. అందరికీ ఉపయోగపడుతుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలనేది తెలుస్తాయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. అలాగే లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళే ముందు పైన ఐకార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేశాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వృద్ధులకి 2000 ఉంటే రూ. 4000 వరకు, అలాగే వితంతువులకి 2000 ఉంటే 5000 వరకు, అలాగే వికలాంగులకి 3000 ఉంటే నా 4000 ఉంటే ఇప్పుడు రూ. 6000 వరకైతే ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరుగుతుందండి. జనవరి వరకు మీకు వృద్ధులకి 4000, వితంతువులకు 5000, అలాగే వికలాంగులకి రూ. 6000 వరకైతే పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చాలా కోట్లుని 75,000 కోట్లు కూడా నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా జనవరి వరకు మీకు 4000-6000 వరకైతే ప్రతి ఒక్కరికి కూడా భారీగా అయితే పెన్షన్‌లయితే పెంపు చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి జనవరి నుంచి అయితే మీకైతే పెంచడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలకు కానీ వెళ్ళండి. తెలుసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. చూసారు కంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకుంటే డిస్‌లైక్ చేయండి. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి వరకు మీకు 2000 వృద్ధులకి 4000, వితంతువులకి 5000, వికలాంగులకి 6000 అయితే పెంచడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.